అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్ సార్, రాజ్యసభకు నాగబాబు అన్న కోసం డిప్యూటీ సీఎం యత్నం చేస్తున్నారని మరొక వార్త చూస్తున్నాము. అంటే ఢిల్లీ టూర్ కూడా, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ కూడా దీనికోసమే అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాని కలవటం, ఢిల్లీ కేంద్ర మంత్రులు కలవటం, ప్రధానమంత్రిని కూడా కలుస్తారు అని ఈ రోజే కలుస్తున్నారని ఒక సమాచారం కూడా ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. రాజ్యసభకు సంబంధించి 3 రాజ్యసభ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బేదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వాళ్ళు రాజీనామా చేశారు. బహుశా వాళ్ళకి మళ్ళీ ఆ సీట్ ఇవ్వకపోవచ్చు. ఈ వాళ్ళిద్దరు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్ కృష్ణ ఇంకా ఏ పార్టీలో చేరలేదు. తెలంగాణలో బహుశా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టుగా కూడా కొంత యాక్టివిటీ కనపడుతుంది. బీసీ యాక్టివిటీస్ లో ఉన్నారు. మరి ఈ 3 సీట్లు ఖాళీ అయినప్పుడు ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో. 3 పార్టీలు 3 సీట్లు ఏమన్నా పంచుకుంటాయా? లేదు అని అంటే మరి 2 తెలుగుదేశం తీసుకొని ఒకటేమన్నా బీజేపీకి జనసేన కలిపి ఏమన్నా ఇస్తారా తెలియదు. ఇది నిర్ణయం చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు నిర్ణయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించేది ఎవరు? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ అని జనసేన. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకుంటే ఢిల్లీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. బీజేపీకి కూడా ఒక రాజ్యసభ సీట్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద నాకు తెలిసి. మరి ఇప్పుడు బీజేపీకి ఒకటి ఇచ్చి, జనసేనకు ఒకటి ఇచ్చి, తెలుగుదేశం పార్టీ ఒకటే తీసుకుంటుందా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. మరి నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ప్రయత్నం అయితే సిన్సియర్ గా అతను ప్రయత్నం చేయడం మంచిదే. వాళ్ళకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి రాజ్యసభ వాళ్ళకు కొంత త్యాగం కూడా చేశారు కాబట్టి రాజ్యసభ సీట్ ఇస్తే న్యాయంగా జనసేనకు కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాగేంద్ర బాబు ఎంపీగా పోటీ చేయాలనుకున్నాడు. ఆ సీటు బీజేపీకి వెళ్ళి, దాంతో అతను పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి నాగేంద్ర బాబుకి మరి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి ఒప్పుకోవాల్సింది మాత్రం చంద్రబాబు నాయుడు. బీజేపీ వాళ్ళు కాదు. బీజేపీ వాళ్ళని ఒప్పించవచ్చు పవన్ కళ్యాణ్, ఒప్పించాల్సింది చంద్రబాబు నాయుడు. నేను అనుకుంటున్నాను బీజేపీ వాళ్ళు ఆల్రెడీ గట్టిగానే వాళ్ళు ప్రయత్నించి రాజ్యసభలో వాళ్ళకి బలం కావాలి. వాళ్ళు రాజ్యసభలో వాళ్ళకి కీలకం బీజేపీ. కాబట్టి బీజేపీ ఒకళ్ళని ఎవరినో కూడా ప్రతిపాదిస్తుంది అనేటువంటి ఒక సమాచారం. తీసుకోవచ్చేమో అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు కనుక జనసేన నుంచి ఇస్తారా లేదా అని చంద్రబాబు నాయుడు ఇష్టం. అదే 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 ఒకవేళ ఒప్పుకుంటే కనుక రాజ్యసభలో జనసేన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మరొక అంశం చూద్దాము. మంచిది, అది ఉండటం అనేటువంటి మంచిది.